హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ ఫ్లాగర్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పేపర్ ఏమనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నేను తోలే బండి యొక్క కారు 4 వీల్స్ అనేటి అరేంజ్మెంట్ చేయించి అండ్ టైర్లు కూడా కొత్త మార్చాల్సి వచ్చింది అనమాట. సో మనము షోరూమ్ దాకా ఎందుకు పోవడం అని చెప్పేసి మా కోయటోడు డైరెక్ట్ వాళ్ళకే మొబైల్ పంచర్ షాప్ వాళ్ళకి ఫోన్ చేసినారు. సో ఇదే ఈ వెహికల్ అనేది, ఇది చూడడానికి చిన్న సైజు మనకు వ్యాన్ మాదిరిగా ఉందన్నమాట. లోపల ఒక పంచర్ షాప్ కావాల్సిన మొత్తం ఐటమ్స్ ఉన్నాయన్నమాట. గాలి మిషను, పంచర్ షాప్ కావాల్సిన నీటి యొక్క ట్యాంక్ అండ్ అంతేకాకుండా అరేంజ్మెంట్ చేయడానికి మిషన్ అండ్ కొత్త టైర్లు, ఎయిర్ పంప్ అన్నీ A to Z ఓ షాప్ అనేది ఈ వ్యాన్లో సెట్ చేసేసినారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు వచ్చినారనమాట. వీడికి వచ్చినాక మొత్తము టైర్లన్నీ తీసేసి వాళ్ళే కొత్త టైర్లు వేసేసి విత్ అలైన్మెంట్ చేసేసి ఈచ్ టైర్ మీద వాళ్ళ ఒక నెంబరు అండ్ అలైన్మెంట్ యొక్క బిల్లా తగిలిస్తారు అనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ వాళ్ళ ఇంటికాడికి వచ్చి చేస్తారు. మనకు ఈచ్ టైర్ వచ్చేసి 34 రూపీస్ సంథింగ్ పడింది అనమాట, 34 kg అనమాట. సో 4 పక్కల టైర్లు కొత్తటి వరి చేసిన వాటి 136 kg సంథింగ్ ఉందన్నమాట. మీరు బిల్లు చూసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ చాలా వరకు ఫ్రెండ్స్, చాలా కోయటోళ్ళు ఇదే విధంగా షోరూమ్ పోవాలా, ఆడ 2-3 గంటలు వెయిట్ చేయాలా, మార్చాలా ఎందుకు అని చెప్పేసి, అండ్ షాప్ పంపిస్తే వాళ్ళు మంచి టైర్లు వేస్తారా లేదా అని చెప్పేసి మొత్తం వీళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు అనమాట. ఆన్లైన్లో చెక్ చేసుకొని కోవిడ్లో వాళ్ళకు ఫ్రీగా ఉన్న టైంలో వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో ఫోన్ చేసి చెప్తే అపాయింట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు ఆ టైంలో ఇంటికాడికి వచ్చేసి మొత్తం టైర్లన్నీ తీసేసి మళ్ళా కొత్త టైర్లు వేసేసి గాలి కానీ అరేంజ్మెంట్స్ మన బండి రైట్కు లాగడం లెఫ్ట్కు లాగడం చేస్తారు కదా, అంతా వాళ్ళు చెక్ చేసి మళ్ళీ ఫిట్ చేసి గాలి గీలి అంతా కొట్టేసిన తర్వాత వాళ్ళు బిల్ ఇస్తారనమాట. ఆ బిల్లుకే మనకు వారంటీ అనమాట. 1 year వారంటీ ఉంటుంది, 2 years వారంటీ ఉంటుంది, అంటే మనం తీసుకున్న టైర్లను బట్టి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ కోయటోళ్ళు చాలా వరకు డబ్బులు ఉంది కదా అని చెప్పేసి 90% ఇదే విధంగా చేస్తుంటారు. కొంతమంది అనేటి వాళ్ళు పట్టించుకోకుండా షోరూమ్ గట్ట పంపిస్తారు అనమాట. దీనివల్ల మనకు అంటూ ఒక లాభం ఏంటంటే, మనము షోరూమ్ పోయినా కానీ బయట పోయినా కానీ మనం ఆడ వెయిట్ చేయాలా, వాళ్ళు మార్చేంత వరకు 10 minutes పట్టచ్చు, అరగంట పట్టచ్చు. ఇదంతా లేకుండా మన ఇంటికాడ వస్తారు, వాళ్ళే టైర్లు మారుస్తారు, వాళ్ళే మొత్తం అరేంజ్మెంట్ చేసేసి మళ్ళీ మనకు సెట్ చేసి ఇస్తారనమాట. ఈ విధంగా కోవిడ్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. హోమ్ డెక్కర్స్ కానీ, హోమ్ కానీ, ఇల్లు మారాలన్నా కానీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇదే విధంగా వచ్చేసినాయి అనుకోండి. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ అరేంజ్మెంట్ చేయడం కోసము వెయిట్ యొక్క బిల్లలు అంటారు కదా, అది కాయిన్స్ అనమాట. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత వీల్కి టైర్కి మధ్యలో సెట్ చేసి అరేంజ్మెంట్ చేస్తారు. ఎంతవరకు టైర్ స్ట్రైట్గా పోతుందా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమైనా లాగుతుందా అని చెప్పేసి ఈ విధంగా మొత్తం చెక్ చేస్తాను అనమాట. సో 90% కోవిడ్లో ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటుంది మొత్తం వ్యాపారం అనేది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కోవిడ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.